బిస్మిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. రండి ఖురాన్ మరియు నమాజ్ అర్థం చేసుకుందాం సులువుగా 3 నిమిషాల్లో. పాఠం నంబర్ 3B. ఇందులో మనం నేర్చుకుంటాము అరబీ సంభాషణ యొక్క 12 డైలాగులు. గుర్తుంచుకోండి. మీరు TPI ఉపయోగాన్ని అనగా వినండి, చూడండి, ఆలోచించండి, చెప్పండి, చూపించండి, మనస్ఫూర్తిగా చేయండి, కలిసి చేయండి. మనం 6 పదాలు నేర్చుకున్నాము. వాటిని మీరు నా తర్వాత రిపీట్ చేయండి. హువాహుం, హువాహుం, అంత అన, అంత అన, అంతుం నహ్ను, అంతుం నహ్ను. వీటి అర్థాలు మీకు తెలుసు. హువ అతను, హుం వారందరూ, అంత నువ్వు, అన నేను, అంతుం మీరందరూ, నహ్ను మేమందరము. మాషా అల్లాహ్. ఇప్పుడు మనం 2 కొత్త పదాలు నేర్చుకుంటాము అరబీ సంభాషణకు ముందు. మన్ అర్థం ఎవరు. ఈ పదం ప్రశ్నార్థక పదం మరియు ముస్లింకు బహువచనం ముస్లిమూన్. ఒకవేళ నేను మిమ్మల్ని ఇలా అడిగితే మీరు ఎవరు అని దానికి మీరు సమాధానం ఇస్తారు, నేను ముస్లిం. మన్ అంత, అన ముస్లిమూన్. మన్ అంతుం, నహ్ను ముస్లిమూన్. మన్ హువ, హువ ముస్లిం. మన్ హుం, హుం ముస్లిమూన్. మాషా అల్లాహ్. మన్ అంత, అన ముస్లిమూన్. వెరీ గుడ్. మన్ అంతుం, నహ్ను ముస్లిమూన్. వెరీ గుడ్. మన్ హువ, హువ ముస్లిం. మన్ హుం, హుం ముస్లిమూన్. మాషా అల్లాహ్. మెసేజ్ పంపేటప్పుడు మనం షార్ట్ ఫామ్ వాడతాము. ఉదాహరణకు అండ్ కొరకు యాంపర్సండ్, యు కొరకు యు, నెంబర్ 4ను ఫర్ కోసం మరియు ఆర్ కోసం ఆర్ని. సుబ్హానల్లాహ్. అరబీ చాలా ఆసక్తికరంగా ఉంది. వావ్ అక్షరం అర్థం మరియు ఫ అంటే కాబట్టి, అ అంటే ఏమిటి. ఒకవేళ మీరు వహువ వ్రాయాలనుకుంటే వావ్ మరియు హువకు మధ్యలో స్పేస్ అవసరం లేదు. వావ్ ప్లస్ హువ అర్థం మరియు అతను, వహుం మరియు వారందరూ. సాధారణ పుస్తకాల్లో జబర్, జేర్, పేష్ గుర్తులు ఉండవు. ఈ అక్షరాలు చాలు. ఇవి స్థలాన్ని మిగుల్చుతాయి, చిన్నవిగా ఉంటాయి, చదవడంలో వ్రాయడంలో సులభంగా ఉంటాయి. మాషా అల్లాహ్. వహువ మరియు అతను, వహుం మరియు వారందరూ, వ అంత మరియు నువ్వు, వ అన మరియు నేను, వ అంతుం మరియు మీరందరూ, వ నహ్ను మరియు మేమందరము. ఇప్పుడు తర్జమా చేయండి. వహువ మరియు అతను, వహుం మరియు వారందరూ, వ అంత మరియు నువ్వు, వ అన మరియు నేను, వ అంతుం మరియు మీరందరూ, వ నహ్ను మరియు మేమందరం. వెరీ గుడ్. ఒకవేళ నేను మీతో ఇలా అడిగితే మన్ అంత, వమన్ హువ, అన ముస్లిం, వహువ ముస్లిం. వెరీ గుడ్. మన్ అంతుం, వమన్ హుం, నహ్ను ముస్లిమూన్, వహుం ముస్లిమూన్. మాషా అల్లాహ్. ఈ రోజుకు ఇది చాలు. జజాకుముల్లాహు ఖైర్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.